శ్రీలత, శ్రీలత, ఇలాంటి బాబాలు ట్రాప్లో పడకండి. ఇలాంటి వారిని చాలామందిని చూచాము. ఎగ్జాక్ట్లీ రైట్. బట్ ఐఎమ్ నాట్ బాబా. నేనైతే బాబాని కాను. బాబా అనే వర్డ్ ఎవరికి వాడబడుతుందంటే పీఠ పరంపర లేని వాళ్లకు, నిర్ణీతమైనటువంటి మంత్ర దర్శనము కాని వాళ్లకు, తత్వబోధన కాని వాళ్లకు, ఆత్మదర్శనం కాని వాళ్లకు బాబా అని పేరు. బట్ అవన్నీ నాకు సింక్ అయ్యేవే కావు. ఆమె చెప్పింది వాస్తవమే, అది సత్యమైంది. ఇంకొక కామెంట్, వినోద్ రాధిక, సేవ చేసేవారికి జ్ఞానం లేదనుకుందాము. అంటే నిన్న మీరు నాకు అభిషేకాలు చేసి పాదపూజ చేశారు కదా, మీకు సేవ చేయించుకుని అతను జ్ఞానేగా మీన్స్ నేను దేవుడిని కాను అని చెప్పుకోవచ్చు కదా. నేను 1,00,000 సార్లు చెప్పాను, నన్ను నమ్ముకుంటే బొచ్చు కూడా రాదని. అన్నానా లేదా? నిజం చెప్పండి. మళ్ళీ ఈ స్వామి కూడా గొడవలలో ఇరుక్కునేటట్లు నా భవిష్యత్తు కనిపిస్తుంది. అమ్మ బ్రహ్మంగారాయం, గుడిలో అమ్మవారికి చేయవలసిన సేవలు మానవులు చేయించుకోవడం అపచారం. శ్రీ అంబాద్రయ క్షేత్ర త్రిశక్తి పీఠంలోని ముగ్గురమ్మలని అవమానించినట్లు కాదా? జై మాతాది. ఎగ్జాక్ట్లీ రైటే, వాస్తవమే. బట్ ఒకటి మర్చిపోయారు ఆయన. అమ్మవారికి 108 దివ్య కలుషములతో అభిషేకం చేస్తాము, 108 రకాల దివ్య హారతులు ఇస్తాం. ఆ తల్లికి ఏం కైకర్యములు తక్కువ చేస్తాం మనము? ప్రతి శుక్రవారం మంగళవారం దివ్యాభిషేకాలు చేస్తాం, నిత్య నైవేద్యాలు సమర్పిస్తాం, నిత్య దేవీ మూల మంత్రము చేత సర్వదేవతా సమన్వితమైనటువంటి హవిస్సులతో వాళ్ళకు భోజనం పెడతాం, దేవతా భోజనం. విశిష్టమైనటువంటి కైంకర్యాలు తంతులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అమ్మకు ఏం తక్కువ చేశామని? పోనీ అమ్మతో సమాయుక్తంగా రోజు నేను అభిషేకాలు చేసుకుంటున్నానా? రోజు పాదపూజలు చేసుకుంటున్నానా? ఏడాదికి ఒక్కసారి, అదియూ గురు పౌర్ణిమ రోజు. ఆ రోజు గురువన్ను వాడికి ఎవరికైనాను కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దర్శించి ఆ లబ్ధిని పొందుతున్నారు. ఎవరు? గురువుగారి యొక్క శిష్యులు. వారి యందు యుక్తమై అనుయుక్తమై ఉన్నవాళ్ళు మాత్రమే. వాళ్ళు కోరాగా మేము ఇచ్చాము. ఆ రోజు నా శరీరాన్ని వాళ్ళకి ఇచ్చాను, ఏమైనా చేసుకోండి ఆయన అని. మీరు పాదపూజ చేసుకుంటారా, పంచామృతాలు పోసుకుంటారా, మీ ఇష్టం. వాళ్ళు కోరగా నేను తంతు చెప్పాను, దాన్ని ఆచరణలో పెట్టారు. అది ఇప్పటి వరకు పరంపరగా వస్తుంది. నేనున్నాళ్ళు అది అమలులో ఉంటుంది. ఇదేదో కొత్తగా ఉందే, వాస్తవంగా కొత్తగానే ఉన్నది. అసలు ఈ పరంపర, ఈ సాంప్రదాయం మీకు తెలిస్తేనా? ఏ పీఠాధిపతి అయినా మెళ్ళో గవ్వలేసుకొని తిరుగుతున్నాడా? ఏ సన్యాసి అయినా మెళ్ళో గవ్వలేసుకొని తిరుగుతున్నాడా? పోనీ ఏ పీఠాధిపతి, ఏ సన్యాసి అయినా ఈడ కడయాలు వేసుకొని బేడీలు వేసుకొని తిరుగుతున్నాడా? ఏ సన్యాసి, ఏ పీఠాధిపతి అయినా సిక పెట్టుకొని తిరుగుతున్నాడా? శుకమక్ష కుండలములు పెట్టుకొని తిరుగుతున్నాడా? ఏకవస్త్రం కట్టాడా? పోనీ ఇదేదో విచిత్రంగా ఉంది అంటే, వాస్తవంగా అంబాత్రయ క్షేత్రము అనే పేరే విచిత్రం, అది ఎక్కడ లేదు. ఈ క్షేత్రంలో ఉన్న ముగ్గురమ్మలు కూడా ఎక్కడా లేరు. ఉలిముట్టని తల్లులు ఇక్కడ ఉన్నారు విశిష్టముగా. గోమాత కళ్యాణం అనే కళ్యాణం ఏ పీఠాధిపతి, ఏ సన్యాసి జరపలేదు, నేను జరిపాను. అప్పుడు నువ్వు కామెంట్ చేయాల్సింది, ఎవడు చేయలేదు, ఎందుకు చేస్తున్నాడు పిచ్చోడని. పాయింటేనా? ఇవన్నీ ఎలా న్యూ ఎక్స్పెరిమెంట్సో ఈ పూజోత్సవం కూడా కొత్తదే, తప్పేం లేదు అక్కడ. నేను చాలా వీడియోలో చెప్పాను, గురువుకు భగవంతునికి సముచితమైన స్థానమును ఇవ్వకూడదు. గురుస్థానం వేరు, భగవత్ స్థానం వేరు. గురువు పంచోపచార విధికి సంయుక్తుడు, దైవం షోడశోపచార విధికి సంయుక్తం. ఆ విషయానికి వస్తే అమ్మవారికి 32 ఉపచారములు ఉన్నాయి. జగన్మాతకు, అమ్మకు ఒక్కదానికే, వేరే దేవతలకు లేవు. మళ్ళీ నేను చాలా వీడియోలో చెప్పాను, సో వాళ్ళు వినలేదేమో, చూడలేదేమో బహుశా, పాపం. ఇంకొక కామెంట్ లాస్ట్. రామ్దాస్ విస్లావత్, మన దేశం వెనుకపడలేదు, నువ్వే చాలా వెనుకబడ్డావు, దయచేసి ముందుకు రా. సమాధానం చెప్పడానికి వస్తలేదు. టి నరసింహ శర్మ, శర్మ మీన్స్ బ్రాహ్మణ్,
అందరికీ ఏ దరిద్రం పట్టింది? దేవుని వదిలి మనిషిని ఏందిరా ఇది? ఎగ్జాక్ట్లీ రైట్. ఈ మాట సమాధులకు పూజలు చేసే వాళ్ళకి అనుంటే బాగుండేది. చచ్చిపోయిన శవాలను పూజించే వాళ్ళకి అనుంటే బాగుండేది కదా. నేను ధర్మానికి ఎప్పుడు తీసిపోను. వేదం నా యొక్క కంఠాభరణంగా భావిస్తాను. శాస్త్ర ఉపనిషత్తులను అందరినీ కూడా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా భావిస్తాను. నేను ఎప్పుడు శాస్త్రధిక్కారం చేయను. నాకేదో పంచామృతాలతో మీరు పూజ చేసేసరికి లోకమంతా ఉడికిపోయినట్టుంది. ఉడికిపోవడంలో అర్థం ఉందని నేను అనుకుంటున్నాను. దయచేసి అందరూ గమనించగలరు. అంబాతరయ్య క్షేత్రం అనున్నది విభిన్నమైనటువంటి దర్శనాలలో ఒకటి. ఇప్పటివరకు ఎన్నో దర్శనాలు ఇచ్చారు ఋషులు, గురువులు, పీఠాధిపతులు. ప్రకృతి తలుసుకున్నదేమో ఓ కొత్త దర్శనం ఇవ్వాల్సిన వాడు ఎవడో ఉన్నాడని నన్ను పుట్టించింది, నాతో పాటు ఇప్పించింది. ఇందులో అశాస్త్రీయమైనది ఏమైనా ఉంటే వచ్చి నిరూపించవచ్చు. మేము పూర్తిగా మీకు పీఠాన్ని వదిలిపెడతాం. మేమందరం గుడి బయట ఉంటాం. వచ్చి భూతద్దం పట్టుకొని పరిశోధనలు చేసి స్కానర్లతో మొత్తం పరిశోధన చేసి శాస్త్ర విరుద్ధమైనది ఏదైనా ఉంటే చెప్పండి, మేము తీసివేస్తాం. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి స్వాతంత్ర్య హక్కు. సెకండ్, నా వేషధారణలో, నా మాటల్లో, నా ప్రవచనాల్లో, నా వాక్కులో ఏదైనాను అధర్మపరమైనది ఏదైనా ఉంటే ఖండించండి, నేను శిరసా వహిస్తాను. నాకు చేసేటటువంటి పూజల్లో ఆశ్చర్యం ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. ఏదో పసుపు నీళ్ళు పోసారు, కుంకుమ నీళ్ళు పోసారు, గంధం నీళ్ళు పోసారు, పసుపు లేపనం, కుంకుమ లేపనం, గంధ లేపనం పెట్టారు. చివరాఖరకు పాలు పెరుగు నెత్తి మీద పోస్తారు. జుట్లు అట్టలు కడతాయిరా, పాదాల మీద పోయండి అన్నాను. పాదాల మీద పోసేశారు. తప్పేం లేదే. ఏమైనా తప్పు ఉందా? హిందూ ధర్మంలో గర్భవతిగా ఉన్న మహిళ పిండ సహితంగా మరణిస్తే కొన్ని తంతులు చేసి బొంద పెడతారు. ప్రసవ వేదనను భరించలేపక బిడ్డకు జన్మనిచ్చి తల్లి బాలెంతగా చనిపోతే బాలెంతరాలకు చేసే తంతులు వేరున్నాయి. గురుబోధను స్వీకరించి సదా ఆధ్యాత్మిక మార్గంలో ఈశ్వర చింతనలో నడిచిన వాళ్లకు కొన్ని తంతులతో అంత్యక్రియలు చేస్తారు. మీలాగా పెళ్లిగాని పిల్లలు చనిపోతే కత్తికి బాస్యంగా కట్టి పెళ్లి చేస్తారు. జన్మకుండేటటువంటి పరంపర తంతులు ఎలాగో పీఠ పరంపర తంతులు అలా ఉంటాయి. అంబాతరయ్య క్షేత్రం యొక్క పీఠ పరంపరానుగత ఉండేటటువంటి పూజలలో గురు పూజకు సంబంధించిన తంతు నిన్న జరిగింది. అది సెల్ఫ్గా మేము అమ్మవారి యొక్క పాదపద్మముల చెంత ధ్యానంలో ఉండి దర్శించి తీసుకొని మా శిష్యులకు ఉపదేశం చేస్తే వాళ్ళు చేసి నాలో గురుత్వాన్ని వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. ఎలా? అమ్మవారు నాకు ఇచ్చిన దర్శనం నేను వాళ్ళకి ఇచ్చాను. నేను తప్పు చేస్తే అమ్మవారు తప్పు చేసినట్లే. ఇది చెల్లు. అందరూ గమనించాల్సిన విషయం. ఎవరైతే నిన్న జరిగిన పూజను చూసి వాళ్ళకు తెలియకనో, నచ్చకనో, ఓర్వలేపకనో సంథింగ్ అనేకమైన భావాలు ఉండుగాక, మనకు సంబంధం లేదు. ఇక్కడైతే అనాచారం ఏమీ లేదు. ఎవరైతే లేనివి యోని పూజలని ప్రవేశపెడుతున్నారో, లేనివి ఇవి సత్యము, వీటిని నమ్మినవాడు బాగుపడతాడు అని అభూత కల్పనలు సృష్టిస్తున్నారు సమాజంలో, వాళ్ళను ప్రశ్నించి ఉన్నా బాగుండేదేమో. 175% మంది ప్రజలు ఏమీ తెలియని అజ్ఞానముతో ఎవరిని పూజించి తరించాలో, ఎవరి ద్వారా ముక్తిని మోక్షాన్ని పొందాలనో వాళ్ళని విడిచిపెట్టి అన్యమైన మార్గంలో గుండా వెళ్తూ పశుత్వ జీవనాన్ని జీవిస్తున్నటువంటి హిందూ బంధువులను మేల్కొల్పిన వాళ్ళ జీవితాల్లో నువ్వు వెళ్ళి జాగృతం చేసిన భగవంతుని నువ్వు ప్రశంసించేవాడేమో. అనవసరమైన దానిలో మీరు ఎందుకు కామెంట్ పెట్టి నోరు పాడేసుకోవడం? అవి కామెంట్ల సామ్రాజ్య సాగరమే ఉప్పొంగిందండి నిన్న జరిగిన పూజల్లో. మొత్తం హిందువులే. వాళ్ళకు కూడా తెలియదులేండి పాపం. కాకపోతే గమనించగలరు. ఇది ఈ పీఠానికి సంబంధించిన పరంపర విధి. ఇది తప్పుగా అనుకుంటే అది మీ యొక్క విద్యుక్త ధర్మం, మీ యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛ. జగద్గురు పీఠాల్లో కూడా ఉన్నారు కదా శ్రీ విద్య పరంపరలు ఉండేవాళ్ళు. వాళ్ళు కనీసం పాదాలను కూడా తాకనివ్వరు. కేవలము విధితంతును అనుసరించి యజ్ఞోపవీత ధారణ ఉన్నవాళ్ళనే ముట్టనిస్తారని ఆయన కామెంట్ పెట్టారు. సరే, అందరూ యజ్ఞోపవీత ధారులై ముట్టిన ఎడల ప్రపంచంలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వెళ్ళి ఇంకా మీసం చేసి గడ్డం ఒకటి పెట్టుకొని టోపీ పెట్టుకోవాలి, రేపు నీకే గన్ను పెట్టి కాల్చి పాడేస్తాడు. లేదా అన్నిటిని తీసి గంగలో కలిపి పోయి ఆడ కూర్చొని చర్చిలో కూర్చొని ప్రార్థనలు చేస్తాడు, రేపు నీ ఇంటికి వచ్చి గన్ను పెడతాడు.
సరే మీరందరూ అట్లా పెట్టుకున్నారు బాగుంది. పోనీ ఇటువంటి వాళ్ళకు మేమన్నా ఒక మార్గాన్ని ఇస్తామంటే మళ్ళీ దాని మీద కూడా మీరు ఓర్వలేనితనం చేస్తే రేపు మీకు పట్టే గతి ఏంది? పుల్వామా దాడి జరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అది రేపు హైదరాబాద్లో కూడా జరగవచ్చు. ఇటువంటి వాళ్ళు ఉంటే, కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటే. మొన్న జరిగిన పహల్గావ్ దాడి ప్రతి ఇంట్లో జరగవచ్చు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. బంగ్లాదేశ్ మీద, ఇరాక్ మీద జరిగిన దాడి ఇండియా మీద జరగవచ్చు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇలా వ్యతిరేక భావంతో చూసే బదులు అరే వాళ్ళ పీఠ పరంపర ఏముందో ఉండనులే, పెద్ద పుట్టుబత్తెల బత్తెల బట్టలా నిడిపించుకొని నగ్నంగా అయితే పూజలు చేస్తలేడు కదా ఆయన. వాళ్ళని నగ్నంగా చేయట్లేదు, ఈయన నగ్నంగా కావట్లే. అందరు బట్టలు కట్టుకొని ఏదో పాలు పెరుగు పోసుకొని ముచ్చట పడుతున్నారులే అనుకోవచ్చు కదా. సమాజంలో దిగంబర పూజలు లేవేంటండి? లేవా? ఎందరో ఉన్నారట్లా. ఇక యోని పూజలని, కన్య పూజలని అమాయకమైన స్త్రీల యొక్క మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రశ్నిస్తున్నారా? ఏమండి, నిన్న మనం చేసిన దాంట్లో ఏదైనా అనాచారం కనిపించిందా మీకు? పాపం సత్యం చెప్పండి. నా ముందు కూర్చున్నాను లేదంటారా? పాడుగాల సత్య ప్రమాణంగా దాంట్లో ఏం అనాచారం అయితే లేదు. నేను ఆచార్యులు గురుపాద పూజలో దత్తాత్రేయ అష్టోత్తరం చదివితే అప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చేసాను. మన ముందు కూర్చున్న దాంట్లో కూడా కొంతమంది మేధావులు ఉన్నారండి. ఏదో వచ్చారంటే వచ్చారు, అతి తెలివి దురంధరులు వాళ్ళు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందుకే పీఠంలో సర్వపితృ అమావాస్య రోజు ఈ పూజ చేస్తారు. ఆ రోజు అందరికీ గురువుగారిని త్రికరణ శుద్ధితో గురువుగారిని సర్వోపచారములచే అనగా పంచోపచార పూజ చేత పవిత్రుని గావించి అక్కడి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా జగదంబ యొక్క ఆంతరంగిక చిత్తమును ప్రేరేపించుటకు అనుయుక్తంగా వారిని ప్రేరేపిస్తారు. ఎవరు? శిష్యులు గురువుగారిని. అంటే అంతకుముందు లేరా అంటే కాదు. ఆ 9 రోజులు ప్రత్యేకమైన స్థానమును అమ్మ మాకు కల్పిస్తుంది కాబట్టి ఆ స్థానమునకు నన్ను అనుకూలపరుస్తారు. 9 రోజులు పొలిమేర దాటను. అంతకన్నా ముందు ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఎంతోమందిని తాకి ఎన్నో భావాలతో లయమై ఉన్నవి లేనివి ఎన్నో ప్రవచించి అందుండేటటువంటి దేహంను పరిశుద్ధి గావింపజేసి 9 రోజులు అమ్మ యొక్క సాన్నిధ్యంలో ఉంచడానికి చేసే పూజ పెత్తరామాస రోజు, పుట్టేడు బండార రోజు. నిన్న జరిగిన అది అమావాస్యకు చేస్తారు, ఇది పౌర్ణమికి చేస్తారు. ఏడాదికి 2 సార్లు పరాశ్రీ స్వామి వారికి ఆ పూజలు చేస్తారు పీఠంలో. ఇది విధి. రేపు నేను గతించిన తర్వాత ఈ పీఠాధిపత్యం వహించే వాళ్ళు ఎవరైనాను అదే తంతును పాటిస్తారు. మఠామ్నాయ శాసనం అని ఒకటి రాశారు శంకర భగవత్పాదుల వారు. జగద్గురు బసవేశ్వరుడు ఒక లిఖితం చేశారు. ఆ ఇష్టలింగ ఆరాధన చేసే వాళ్ళకందరికీ కొన్ని నియమావళిని రచించారు. ఏ గురువు అయితే పరబ్రహ్మతత్వంతో పుడతాడో ఆయన కొన్ని పరంపరలో నెలకొల్పిపోతాడు. నా ముందున్న వాళ్ళు ఎవరు లేరు కదా, నేనే కదా ఇప్పుడు నూతనంగా ప్రారంభిస్తుంది. అందుకే నా నుంచి విధి ప్రారంభమవుతుంది. ఇది కొత్తగా మీకు అనిపించి ఉండవచ్చు, ఇది కొత్తదైతే కాదు. మేము జంతు బలులు చేసి రక్తం మీద పోసుకోవట్లేదు, రక్తం తాగట్లేదు. మరి విడ్డూరంగా కొంతమంది అయితే కోడి గొంతును పట్టుకొని కొరుకుతారు ఇట్లా. మేము అట్లా విడ్డూర విన్యాసాలు అయితే ఏం చేయలేదు కదా. యోని పూజలని, నగ్న పూజలని, మధ్య మాంసాదులు నివేదించడం, అమ్మవారి యొక్క చిత్రపటమును పరిచి ఆ పటంలో లిక్కర్ పెట్టి, వైన్ బాటిల్ పెట్టి, ఆ పటంకి ఎదురు ఒక స్త్రీని ఇట్లా కూర్చోబెట్టి యోని పూజలు చేస్తున్నట్టయితే ఏం చేయలేదు కదా. ఏమండి, వేల మంది జనముల యొక్క సముఖంలోనే జరిగినది. బట్టబయలు 10 మంది చూడగా జరిగింది. ఆచారమే, అనాచారం అయితే కాదు. చక్కగా పాలు పెరుగు పోసారు, రక్తం వైన్ అయితే పోయలేదు కదా. ఇప్పుడు లైవ్లో భద్రకాళి అమ్మవారికి అదేంటండి హైదరాబాద్లో కాళికామాత టెంపుల్ ఫేమస్ అయింది కదా మధ్యలో, ఫలక్నామా కాళికామాత టెంపుల్ దగ్గర ముందు గొర్రెను కోస్తారు. ఆయన రక్తం తీసుకెళ్ళి అమ్మవారి నాలుక మీద పోస్తాడు. దాని మీద కదా కామెంట్ చేయాల్సింది. ఇక్కడేం జరిగింది నా బొందా? ఏం జరిగిందండి అసలు? నిన్న కామెంట్లో వర్షం కురుస్తుంది పురా. వాళ్ళు కామెంట్లు పెట్టిందని నేను బాధతో చెప్పట్లేదు. శివసాక్షిగా అజ్ఞానం ఎవరిని విమర్శించాలి, ఎవరిని అనాలో తెలుసుకోగలరు. ఇక్కడ ఉండేది పరమ వైదికమైనటువంటి ధర్మం, తంతు యాజ్ఞిక ధర్మం ఇక్కడ ఉంటుంది. ముప్పొద్దుల
ఏ క్షేత్రం నందు అఖండ జ్యోతులు వెలుగుతుంటాయో అది నిత్య యజ్ఞస్థానం అని సంబోధిస్తారు వేదాంతంలో. ఇక్కడ ఉన్నాయి కదా. పోనీ నేను మినిమం ఒక 10-15 స్టేజ్ల మీద ఛత్రపతి శివాజీ మహారాజు పుణ్యాన ఆ విగ్రహ ఆవిష్కరణకు నన్ను పిలిస్తే ప్రతి స్టేజ్ మీద ఆ పీర్ల దగ్గర ఎగరలాడకండిర్రా, ఆ పీర్ల పోకండిర్రా, పూజలు చేయకండిర్రా అని చెబితే కూడా నాకు వ్యతిరేకంగా వీడియోలు పెడుతూ కొంతమంది మన హిందువులే కాషాయపు కండువలు వేసుకొని మరీ వెళ్ళి పీర్ల దగ్గర అలా ఆడినరు. మన హిందువులే, నా బిడ్డలు, నా సోదరులు, నా సోదరీమణులు, నా సహోదరులు వీర ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వారసులుగా కాషాయ కండువలు వేసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ అలా ఆడడం, పూజలు చేయడం లాంటివి చేసిరు. గోల మీద కదా మీరు కామెంట్ చేయాల్సింది. ఇక్కడ ఒరిగింది ఏంది, పోయింది ఏంది? సరే, మీరందరూ లేని పొందాన్లకంత లింకులు పెట్టి ఆచారాలని, వేదాలని, శాస్త్రమని, మర్యాదలని పెట్టి సభ్య సమాజాన్ని దగ్గరికి రానియకపోగా సమాజంలో ఇప్పుడు 60-70% మంది అందరు వెళ్ళి వేరే మతంలో మారిపోయారు. మిగిలిన కాస్త 30-40% మంది మారిపోతే ఎవంతోనని వేదాంత నీతులు చెప్తావు? అప్పుడు పోయి పాకిస్తాన్లో చెప్పుపో, బంగ్లాదేశ్లో చెప్పుపో, గురువు గురువే, దేవుడు దేవుడను పుర్రే లేచిపోద్ది. మీకేమన్నా అశాస్త్రీయం ఏమన్నా కనబడితే పీఠానికి రండి, మొత్తం డిజిటల్ స్కానర్స్ పెట్టి చూడండి, భూతద్దాలు పెట్టి చూడండి, చతుర్వేదములను, సర్వ ఉపనిషత్తులను, అన్ని మంత్రతంత్ర గ్రంథాలను తెచ్చి చదివి చదివి చూడండి. ఇది ఏ గ్రంథంలో ఉంది, ఇది ఏ శాస్త్రంలో ఉంది. మేము స్వాగతిస్తాం కదా. దయచేసి పీఠంలో జరిగేటటువంటి కైంకర్యముల గురించి, పూజల గురించి, ఇక్కడ జరిగేటటువంటి విధుల గురించి తెలుసుకొని మాట్లాడగలరు ప్లీజ్. నేను శృంగేరి భగవత్పాదుల చెంతన ఉపదేశం తీసుకున్న ఎడల వాళ్ళ పీఠ పరంపరకు సంబంధించిన ఇక్కడ అమలులో ఉండేవి. శ్రీమన్ జగద్గురు రామానుజాచార్య జియర్ పరంపరలో కనుక నేను ఉపదేశం తీసుకుంటే వాళ్ళ పీఠ పరంపరకు సంబంధించి చేసేవాడిని. నేను ఏ పీఠ పరంపరలో లేను. బ్రతుకు దేవుడా అని ముంబాయికి పోతే నాకు ఒక గురువు కనిపించాడు. ఆయన అవధూత పరంపరలో ఉన్న వ్యక్తి. గోచి తప్ప ఏమీ లేదు. ఆయన తెల్ల గడ్డం గోచి. ఆయన పెద్ద అవధూత. దత్తా పరంపర అనుష్ఠానంలో ఉన్నారు వాళ్ళు. ఆయన అదే మంత్రం ఇస్తా అంటే నేను అమ్మవారంటే నాకు ఇష్టమయ్యా, అమ్మవారికి సంబంధించింది అంటే ఇచ్చాడు. అట్లా పుట్టింది ఈ పీఠం, గమనించగలరు.